ఛానల్. క్రిస్మస్ వస్తుంది కదా, అందుకని మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు మేము క్రిస్మస్కి ఒక స్పెషల్ కేక్ అయితే చేస్తున్నాం. దాని ప్రాసెస్ అయితే చూసేయండి. ఇప్పుడు ప్లమ్ కేక్ ప్రాసెస్ చూద్దాం. 1/2 కప్ ఆరెంజ్ జ్యూస్ వేసుకోవాలా. ఇదిగోండి. ఇదైతే బాదము, ఇదైతే క్యాష్యూ, ఇదైతే చెర్రీ, ఇదైతే 3 కలర్ల టూటీ ఫ్రూటీ, ఈ రెండు అయితే ఎండు ద్రాక్షలు, బ్లాక్ కలర్ అండ్ ఎల్లో కలర్. ఇప్పుడైతే ఇవన్నీ 1 టేబుల్ స్పూన్ అయితే వేసేసుకుంటున్నా. మొత్తం వేసేసి బాదం, క్యాష్యూ, చెర్రీ, ద్రాక్ష, బ్లాక్ ద్రాక్ష 5 hours నానాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2/3 కప్ షుగర్ వేసుకొని క్యారమలైజ్ అయితే చేసుకోవాలా. ఇప్పుడైతే కలబెట్టాలా, కరగాలంటే హై ఫ్లేమ్లోనే కలిపెట్టు క్యారమలైజ్ అయితే చేసుకోవాలా. ఇప్పుడైతే కలుగుతుంది. చక్కెర మెల్లిమెల్లిగా కరుగుతుంది. బబుల్స్ వస్తున్నాయి. ఇప్పుడు క్యారమలైజ్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలా. 2 స్పూన్స్ వేసుకోవాలా. 3 వాటర్ మళ్ళీ 3 వాటర్ కొంచెం వేసుకోవాలా. ఇప్పుడు ఈ ప్రాసెస్లో జాగ్రత్తగా చేసుకోవాలా. చేయి కూడా కాలవచ్చు, షుగర్ కదా. వచ్చాక మీరు ఇది క్యారమలైజ్ అయిపోయింది. మీరు ఇప్పుడు దీన్ని చల్లార్చుకొని యూజ్ చేసుకోవాలా. 10 minutes మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ అయితే చేసుకోవాలా. 1/4 కప్ మిల్క్ వేసుకోవాలా. కాఫీ చల్లార్చినవి పోస్తున్నాను. 1/4 కప్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలా. ½ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలా. ఇప్పుడు బాగా మిక్స్ అయ్యాక కలుపుకోవాలా. మీకు తెలిసే ఉంటుంది ఆయిల్, మిల్క్, వెనిలా ఎసెన్స్ డిజాల్వ్ అవ్వదని. అయినా మిక్స్ చేసుకోవాలా టేస్ట్ కోసం. ఇప్పుడు డిజాల్వ్ అయ్యాక 1 కప్ మైదా
మైదా వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ మైదా జల్లెడలో వేసుకోవాలా. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోవాలా. చెక్క, లవంగం, యాలక్కాయ పౌడర్ మిక్సీలో కొట్టిన తర్వాత 1 టీ స్పూన్ వేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ 3 జల్లించుకోవాలా. ఈ 3 కలిపి జల్లించుకోవాలా. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలా. ఆ తర్వాత మనం తయారు చేసుకున్న క్యారమెల్ సిరప్ కొంచెం కొంచెం వేసుకోవాలా. మనము తయారు చేసుకున్న పిండిలో ఈ డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలా. డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసుకోవాలా. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 పించ్ సాల్ట్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలా వీటి మీద. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలా. ఇప్పుడు దీన్ని ఈ బటర్ స్క్రాచ్ దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే డెకరేట్ చేసేసుకుందాం మన ప్లమ్ కేక్కి. ఇప్పుడు టూటీ ఫ్రూటీ అయితే స్ప్రింకిల్ చేసేసుకోవాలా. ఇప్పుడు ప్రీ చేసుకున్న దాంట్లో 50 మినిట్స్ ఈ కేక్ అయితే బేక్ చేసుకోవాలా. ఫిఫ్టీ మినిట్స్ అయిపోయింది. కేక్ ఎలా ఉందో చూద్దాము. అమ్మో కాలుతుందండి. కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు కట్ చేసి అయితే చూపిస్తా. కేక్ అయితే స్పాంజీగా వచ్చింది. మీరు ట్రై చేయండి. నేను ఇప్పుడు టేస్ట్ చేస్తా. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. అయితే కేక్ బాగా వచ్చింది. మీకు ఎట్లా కేక్ వచ్చిందో కామెంట్ ట్రై చేసి చెప్పండి.